హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. సో షార్క్ ఫండెడ్ అకౌంట్లో ఏ విధంగా మనం ఇన్వెస్ట్ చేయాలి, సో ఆ అకౌంట్ మనం ఎలా బై చేయాలి ఏంటి అనేది ప్రతిదైతే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఓకే గైస్, సో ఫారెక్స్లో ట్రేడింగ్ చేయాలన్నా, క్రిప్టోలో ట్రేడింగ్ అనేది చేయాలన్నా మీరు షార్క్ ఫండెడ్ అకౌంట్ ద్వారా మీరు సమ్ అమౌంట్తో బై చేసి మీరు డైలీ పేఅవుట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఓకే గైస్, సో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది. సో ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. గైస్, ఈ విధంగా అయితే మనకి డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసిన వెంటనే మనకి సైట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఓపెన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ ఏంటి అంటే మీ ఫుల్ నేమ్ అనేది ఇవ్వాలి. సో ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ, సో అందులో ఏ విధంగా అయితే మీ నేమ్ ఉంటుందో ఆ విధంగా ఇవ్వాలి. తర్వాత మీరు డైలీ యూజ్ చేసే ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్పై క్లిక్ చేయండి. సో ఈ కన్ఫర్మ్ పాస్వర్డ్ క్లిక్ చేసేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు క్రియేట్ అకౌంట్పై క్లిక్ చేసినట్లయితే మీరు ఏదైతే ఈమెయిల్ ఇస్తున్నారో సో ఆ ఈమెయిల్కి అనేది ఒక వెరిఫికేషన్ లింక్ అయితే వస్తుందన్నమాట. సో ఈజీగా మీరు ఈమెయిల్ ఇచ్చారు కదా, ఆ జీమెయిల్ మెయిల్స్లోకి వెళ్ళి అక్కడ మీరు మెయిల్ అనేది క్లిక్ చేస్తే అక్కడ మీకు వెరిఫికేషన్ లింక్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈజీగా మీరు ఆ వెరిఫికేషన్ క్లిక్ చేసినట్లయితే మీకు మీ అకౌంట్ అనేది వెరిఫై అయిపోతుంది. సో వెరిఫై అయిపోయిన తర్వాత మీరు సింపుల్గా లాగిన్పై క్లిక్ చేయండి. సో లాగిన్పై క్లిక్ చేసేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. మీరు ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి, మీరు ఆల్రెడీ పాస్వర్డ్ అయితే యాడ్ చేసి పెట్టుకున్నారు కదా, సో ఆ పాస్వర్డ్ని ఇచ్చేసి లాగిన్పై క్లిక్ చేయండి. సో లాగిన్పై క్లిక్ చేసిన తర్వాత మనకి అకౌంట్ అనేది మీరు ఈజీగా అయితే మీరు వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోతారనమాట, లాగిన్ అయిపోతారు. మనకి ఈ విధంగా అయితే కనిపిస్తాయి. ఫస్ట్ ఓవర్వ్యూ, డాష్బోర్డ్, ఛాలెంజెస్, కాంపిటీషన్స్, కేవైసీ. సో ఈ కేవైసీని కూడా మీరు ఫిల్ చేసి పెట్టుకోవాలి. కేవైసీ అంటే మీ పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ మీరు ఇచ్చేసి ఫేస్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. సో ఆ ఫేస్ వెరిఫికేషన్ కూడా ఇచ్చేసినట్లయితే మీకు ఈజీగా అయితే వితిన్ ఒక 1 or 2 అవర్స్లో మీ కేవైసీ అనేది వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఏదైతే అమౌంట్ అనేది విత్డ్రా చేసుకుంటామో ఆ అమౌంట్ అనేది ఇక్కడ మనకి సర్టిఫికేట్స్ రూపంలో మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ర్యాంకింగ్ ఉంటుంది అండ్ క్యాలెండర్స్ అంటే మనకి న్యూసెస్ ఏమున్నాయో ప్రతిదీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పేఅవుట్స్, మనం పేఅవుట్స్ తీసుకోవడానికి ఇది అఫిలికేట్ అంటే రిఫరల్ ఎర్న్ చేయడానికి. సో మనకి రిఫరల్ లింక్ ద్వారా మనకి మనీ అయితే వస్తుంది అనమాట. ఓకే, సో ఇవి సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు ప్రొఫైల్ అనేది కంప్లీట్గా అయితే మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. సో మనకి ఏంటి అంటే మనం ఎలా బై చేయాలి. ఓకే, ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ ఉంది కదా, ఛాలెంజెస్పై క్లిక్ చేయండి. సో ఛాలెంజ్పై క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ ఏంటి, షార్క్ ఫండెడ్ ప్రైమ్ అకౌంట్ అండ్ షార్క్ ఫండెడ్ లైట్ అకౌంట్ అండ్ షార్క్ ఫండెడ్ బోల్ట్ అకౌంట్. ఓకే, సో వీటన్నిటిలో కూడా మనకి ఇన్స్టెంట్ అకౌంట్ అనేది దొరుకుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటి అంటే షార్క్ ప్రైమ్. ఓకే, షార్క్ ఫండెడ్ ప్రైమ్ అకౌంట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది. లేదు మీకు ఇన్స్టెంట్ కావాలనుకుంటే మీరు ఇన్స్టెంట్గా కూడా అకౌంట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకే, 2 స్టెప్స్ అయితే మీకు ఇక్కడ 5000 క్లిక్ చేస్తే మీరు కోడ్ అనేది మీరు ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మీరు యూపీఐ ద్వారా కానీ క్రిప్టో కరెన్సీ ద్వారా కానీ, లేదు మీకు కార్డు ఉంటే ఆ కార్డు ద్వారా కూడా మీరు పే చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనకి $39 ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఈజీగా యూపీఐపై క్లిక్ చేసేసేయండి. సో వితౌట్ ఎనీ టెన్షన్ అయితే మనకి యూపీఐ ద్వారా మనం పే చేసేసినట్లయితే ఓకే మీకు అకౌంట్కి ఓకే మీరు ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్కి మీకు లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ వస్తాయి అనమాట. ఆ లాగిన్ ఐడి ఆ పాస్వర్డ్ ఏ విధంగా MT5 ట్రేడర్ అని చెప్పేసి ఆ యాప్లో అయితే మనం యాడ్ చేసేసి మీ ట్రేడింగ్ అయితే చేయవలసి వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఓకే, మీకు ఇందులో ఏది బెస్ట్ అనుకుంటే మీరు ఆ అకౌంట్ అనేది చూస్ చేసుకోవచ్చు. సో నేనేంటి అంటే షార్క్ ఫండెడ్ బోల్ట్ లేదంటే షార్క్ ఫండెడ్ ప్రైమ్, ఎందుకంటే ఇందులో కూడా మనకి ఏంటంటే ఇన్స్టెంట్ అకౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది, డైలీ పేఅవుట్స్ కూడా ఇస్తుంది అనమాట. సో ఇక్కడ షార్క్ ఫండెడ్ ప్రైమ్ అకౌంట్ రూల్ అయితే తెలుసుకుందాం. ఓకే, సో గైస్ ఇక్కడ అయితే చూసుకోవచ్చు ట్రేడింగ్ రూల్స్ అండ్ గైడ్లైన్స్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. మనకి సైట్లో ఉంటుంది, మీరు అక్కడైతే చూసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే షార్క్ ఫండెడ్ ఇన్స్టెంట్ బోల్ట్ అకౌంట్ డైలీ పేఅవుట్స్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. బోల్ట్ అకౌంట్ ద్వారా మనకి ఏ విధంగా ఉంటుందో ఏంటి అని చెప్పేసి ప్రతిదీ చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే డైలీ పేఅవుట్స్ అయితే ఇస్తుంది అండ్ ఇక్కడ డైలీ డ్రా డౌన్ లిమిట్ వచ్చేసరికి 3% అని చూపిస్తుంది అనమాట. ద మ్యాక్సిమం డైలీ డ్రా డౌన్ ఈజ్ 3% ఆఫ్ ద అకౌంట్ సైజ్ విచ్ ఈక్వల్స్ 45 ఫర్ 1500 అకౌంట్. ఓకే, ఫస్ట్ 1500 అకౌంట్ ఉంటుంది కదా, సో దానికి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇఫ్ ద అకౌంట్ ఈక్విటీ
ఫాల్స్ బిలో దిస్ లిమిట్ డ్యూరింగ్ ద ట్రేడింగ్ డే ఇట్ విల్ బి కన్సిడర్డ్ ఏ రూల్ బ్రీచ్ అనమాట. సో మనకి ఈ 3% కన్నా మనం ఎక్కువ కనుక లాస్ అయితే ఓకే, డైలీ డ్రా డౌన్ లిమిట్ అనేది క్రాస్ అయ్యామనుకోండి, ఈజీగా మన అకౌంట్ అనేది బ్రీచ్ అయిపోతుంది. బ్రీచ్ అయిపోవడం అంటే అకౌంట్ అనేది ఇంకా పోతుంది, మనం ట్రేడింగ్ చేయడానికి ఉండదు, ఏమీ ఉండదు అనమాట. ఓకే, అకౌంట్ అనేది పోతుంది, నెక్స్ట్ ఇంకో అకౌంట్ అనేది బై చేయాలి. సో కేర్ఫుల్గా మీ ట్రేడింగ్ అనేది చేసుకోవాలన్నమాట. వితౌట్ లాస్ అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఈ విధంగా పెట్టుకోవాలి. లేదు అంటే మీరు ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయాలన్నమాట. సో మీరు గోల్డ్ ట్రేడ్ చేస్తున్నట్లయితే 0.01 లేదా 0.02. సో ఈ విధంగా మీరు లాట్ సైజ్ అనేది ఈ విధంగా పెట్టుకుని మీరు కన్సిస్టెన్సీగా అయితే మీరు ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేయొచ్చు. తక్కువ ప్రాఫిట్స్తో ఆ విధంగా మీరు తక్కువ లాట్ సైజ్ అనేది తీసుకుని సో ఓవరాల్గా డైలీ ప్రాఫిట్ అనేది గెయిన్ చేయొచ్చు. ఇక్కడ మ్యాక్సిమం డైలీ డ్రా డౌన్ వచ్చేసరికి 4%. ఓకే, ఇది డైలీ డ్రా డౌన్ లిమిట్ 3%. ఓకే, 3% కన్నా ఎక్కువ వెళ్ళకూడదు. 3% కన్నా తక్కువ ఉందనుకోండి, నెక్స్ట్ డేకి ఇది క్లియర్ అయిపోతుంది అనమాట. ఓకే, టుడే అనుకోండి ఇది మనకి రీసెట్ అయిపోతుంది. నెక్స్ట్ డే 24 hours తర్వాత మనం ఎంతైతే ఇక్కడ లాస్ అయ్యామో అది రీసెట్ అయిపోయి మళ్ళీ 0 కనిపిస్తుంది అనమాట. లేదు మనకి మ్యాక్సిమం డ్రా డౌన్ వచ్చేసరికి 4% కదా, దీనికన్నా 1 dayలోనే మనం ఇది కనుక బ్రేక్ చేసినట్లయితే మన అకౌంట్ విల్ బి టర్మినేటెడ్ ఇమ్మీడియట్లీ అని కనిపిస్తుంది కదా. సో ఈజీగా మన అకౌంట్ అనేది ఈ విధంగా అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ మ్యాక్సిమం ఫ్లోటింగ్ లాస్ వచ్చేసరికి 1% ఉంది. అంటే మ్యాక్సిమం ఫ్లోటింగ్ లాస్ రూల్స్ స్ట్రిక్ట్లీ ఉంటాయి అనమాట. 1% కన్నా ఎక్కువైతే లాస్ చేయకూడదు. అండ్ ఇక్కడ చూడండి ప్రతిదీ ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటారు అనమాట రూల్స్ అనేటివి. సో అండ్ ఎగ్జాంపుల్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫండెడ్ అకౌంట్ సైజ్ $3,000 అనుకోండి. ఇక్కడ మ్యాక్సిమం ఫ్లోటింగ్ లాస్ వచ్చేసరికి మనకి $30. 1%కి ఏంటి అంటే $30 కన్నా ఎక్కువ లాస్ అవ్వకూడదు డేలో. ఓకే, అండ్ ఇక్కడ చూసుకుంటే అకౌంట్ వ్యాలిడిటీ 30 days అయితే వెళ్ళిస్తున్నారనమాట. సో ద వ్యాలిడిటీ ఆఫ్ ద ఇన్స్టెంట్ అకౌంట్ ఈస్ 30 days అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే పేఅవుట్ సైకిల్ వచ్చేసరికి మినిమం పేఅవుట్ అమౌంట్ టు రిక్వెస్ట్ ఈజ్ 1% ఆఫ్ ద అకౌంట్ సైజ్. ఓకే, మీరు అకౌంట్కి 1% కనుక మీరు విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు అనమాట. 1% కన్నా అబోవ్ ఉన్నా మీరు విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు. ఆ పేఅవుట్ అనేది మీకు 24 hours, ఓకే, 24 hoursలో మీకు అకౌంట్లో అయితే పడుతుంది. ఇక్కడ చూడండి ద పేఅవుట్ సైకిల్ ఈజ్ ఎవ్రీ 24 hours. అంటే 24 hours తర్వాత మళ్ళీ మీరు విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు. మీరు ట్రేడింగ్ చేసి ప్రాఫిట్ కనుక గెయిన్ చేసినట్లయితే ఇవాళ విత్డ్రా పెట్టి నెక్స్ట్ 24 hours తర్వాత కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. అండ్ అవాయిడ్ ట్రేడింగ్ ఆఫ్టర్ రిక్వెస్టింగ్ పేఅవుట్. ఓకే, మనకి రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ఓకే అది పెండింగ్ అని చూపిస్తుంది కదా, అది అప్రూవ్ అయ్యేదాకా మీరు ట్రేడింగ్ అయితే చేయొద్దు. ఓకే, ట్రేడింగ్ అయితే చేయకండి. సో వన్స్ అది అప్రూవ్ అయిన తర్వాత మీరు ట్రేడింగ్ అయితే చేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ట్రేడింగ్ చేసినా కానీ ఓకే, ఒకవేళ లాస్ అయ్యారనుకోండి మీ అకౌంట్ అనేది బ్రీచ్ అయిపోతుంది. బ్రీచ్ అయిపోతే ఒకవేళ మీరు 24 hours వాళ్ళు మీ పేఅవుట్ అనేది చూడలేదనుకోండి, సో మీ బ్రీచ్ అయిన తర్వాత చూసారనుకోండి, ఓకే, మీ అకౌంట్ అనేది బ్రీచ్ అయిపోయింది. సో వాళ్ళు రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ చేయరు కదా. సో మీరు ఏంటి అంటే పేఅవుట్ అనేది రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ఎగ్జాక్ట్లీ మీ రిక్వెస్ట్ అనేది అప్రూవ్ అయ్యేదాకా ఓకే, మీ అకౌంట్లో మనీ పడేదాకా ట్రేడింగ్ అయితే చేయకండి. ట్రేడింగ్ చేయండి, మీకు ప్రాఫిటబుల్గా ఉంది, మీకు సెటప్స్ వస్తున్నాయి అనుకుంటే డైలీ ఒక 2-3 సెటప్స్ అయితే మంచి సెటప్తో వచ్చిన ట్రేడ్ అయితే తీసుకుని చేయండి. అండ్ లాస్ అయితే అవ్వకండి. ఓకే, మ్యాక్సిమం డ్రా డౌన్ లిమిట్ ఈ విధంగా అయితే లాస్ అయితే అవ్వకండి. ఓకే, ఇది ప్రాఫిట్ స్ప్లిట్ వచ్చేసరికి 70% మనకు వస్తుంది, 30% వాళ్ళు తీసుకుంటారు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఫస్ట్ పేఅవుట్ ఎలిజిబిలిటీ ఏమిటి అంటే ఇక్కడ ట్రేడర్స్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ ఆల్ పేఅవుట్ రిక్వెస్ట్ రిమైన్ విత్ ఇన్ ద డైలీ డ్రా డౌన్ లిమిట్ ఆఫ్ ద అకౌంట్. ఓకే, సో ఈ విధంగా అయితే చెప్తున్నారు. మస్ట్ ఆల్వేస్ బీ మెయింటైనెడ్ వెన్ సబ్మిటెడ్ విత్డ్రా రిక్వెస్ట్. సో ఈ విధంగా అయితే మనకు చెప్తున్నారు ప్రతిదీ కూడా. సో ఇక్కడ చూడండి టాక్సిక్ ట్రేడింగ్ బిహేవియర్ అంటే హార్డ్ బ్రీచ్ అయితే అయిపోతుంది ఇన్స్టెంట్ అకౌంట్స్. ఓకే, టాక్సిక్ ట్రేడింగ్ బిహేవియర్ అంటే సో ఎగ్జాక్ట్లీ మనం ఇగ్నోరింగ్ బేసిక్ రిస్క్ మేనేజ్మెంట్. సో ఈ విధంగా ఉంటాయి కదా, ట్రేడింగ్ వితౌట్ ఏ క్లియర్ స్ట్రాటజీ, ఎమోషన్స్ డ్రైవింగ్ డిసిషన్స్ ఈ విధంగా ఉంటాయి కదా. సో మనకి ఎలా పడితే అలా ట్రేడింగ్ అయితే చేస్తాం అనుకోండి, ఆ ట్రేడింగ్లో ఏంటి అంటే మ్యాక్సిమం లాస్ అయిపోతాం. సో హార్డ్ బ్రీచ్ అయితే జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా అయితే ప్రతిదీ కూడా కేర్ఫుల్గా ఇక్కడ రూల్స్ అనేది ఉంటాయి. సో ప్రతిదీ మీరు చదువుకొని మీ అకౌంట్ అంటే మీ మైండ్ సెట్కి ఏ అకౌంట్ కరెక్ట్ అనేది సో ఆ అకౌంట్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇక్కడ టిక్ స్కాల్పింగ్ అనేది కనిపిస్తుంది, ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ అండ్ హై ఇక్కడ చూపిస్తుంది కదా. 120 seconds
పైన మనం ట్రేడ్ అనేది హోల్డ్ చేసి పెట్టుకోవాలి 120 సెకండ్స్ అంటే 2 మినిట్స్ బిలో మనం ట్రేడ్ అనేది క్లోజ్ చేయకూడదు అనమాట. సో ఓకే, సో ఈ విధంగా అయితే మనం చెప్తుంది ఇన్ ఫండెడ్ ఫాస్ట్ అండ్ ఇన్స్టెంట్ అకౌంట్స్ అప్ టు 10% ఆఫ్ న్యూలీ ప్లేస్డ్ ట్రేడ్స్ మే బీ ఆటోమేటికలీ ఇగ్నోరెడ్ అండర్ అవర్ ఇంటర్నల్ రిస్క్ పారామీటర్స్ ఇఫ్ దిస్. సో ఈ విధంగా అయితే మనకు చెప్తుంది. సో మీరు 10% అనేది వాళ్ళు ఇగ్నోర్ అయితే చేస్తారు. లేదు అంటే అంతకు మించి మీరు ట్రేడ్స్ అయితే తీసుకున్నట్లయితే టిక్ స్కాల్పింగ్ అనేది ఫెయిల్డ్ అయిపోతుంది. సో దీని ద్వారా కూడా మనకి మనీ అనేది రిక్వెస్ట్ పెడితే రాదనమాట, వాళ్ళు హార్డ్ బ్రీచ్ అయితే చేయడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ విధంగా అయితే ఉంది. మనం ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పెయిర్ ట్రేడింగ్ అని ఉంది కదా, బై EUR USDT ఉంది అండ్ సెల్ GBP USDT హైలీ కరెక్ట్లీ పేర్ అనమాట. ఇది వెన్ యూజ్డ్ టు క్యాన్సిల్ రిస్క్ ఇన్స్టెంట్ ఆఫ్ నార్మల్ స్ట్రాటజీ దిస్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అనేసి చెప్తుంది అనమాట. సో మనం బై అండ్ సెల్ అనేది ఈ విధంగా చేయకూడదు, హెడ్జింగ్ కూడా చేయకూడదు. ఓకే, హెడ్జింగ్ అనేది కూడా మనం చేయకూడదు. సాఫ్ట్ బ్రీచ్ అయితే అయిపోతుంది అకౌంట్ అనేది. అండ్ అంతేకాకుండా ఆపోజిట్ ట్రేడ్స్ ఆన్ ద సేమ్ పేర్, ఒక పేర్లో మనం ఆపోజిట్ ట్రేడ్స్ అయితే తీసుకోకూడదు వెంటనే. ఓకే, ఒక 10 మినిట్స్ టు 15 మినిట్స్ ఈ విధంగా అయితే మనకి గ్యాప్ అనేది తీసుకోవాలి ఇక్కడ ట్రేడ్కి. ఓకే, సో ఈ విధంగా అయితే ప్రతిదీ తెలుసుకోండి. రివర్స్ ట్రేడింగ్, ఓకే, ఇది కూడా అంతే అనమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ న్యూస్ ట్రేడింగ్ రిస్ట్రిక్షన్స్ విండో అని కనిపిస్తుంది కదా, ట్రేడ్స్ మస్ట్ నాట్ బీ ఓపెనెడ్ ఆర్ క్లోజ్డ్ విత్ ఇన్ 10 మినిట్స్ బిఫోర్ న్యూస్ అండ్ 10 మినిట్స్ ఆఫ్టర్ ద న్యూస్. ఓకే, న్యూస్ వచ్చే ముందు 10 మినిట్స్ మనం ట్రేడింగ్ అయితే చేయకూడదు, న్యూస్ అయిపోయిన తర్వాత 10 మినిట్స్ తర్వాత మనం ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దిస్ క్రియేటెడ్ 20 మినిట్స్ రిస్ట్రిక్ట్ విండో అరౌండ్ ఈచ్ న్యూస్ రిలీజ్ అనమాట. దిస్ రూల్ అప్లైస్ టు ఆల్ ట్రేడ్ టైప్స్ ఇంక్లూడింగ్ మాన్యువల్ ట్రేడ్స్, పెండింగ్ ఆర్డర్స్, స్టాప్ లాస్ ఆర్డర్స్, టేక్ ప్రాఫిట్ ఆర్డర్స్. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మీరు 10 మినిట్స్ బిఫోర్ ద స్పీచ్ అంటిల్ 10 మినిట్స్ ఆఫ్టర్ ద స్పీచ్ మీరు ఎండ్స్ అనమాట. అప్పుడు మనం ఎనీ ట్రేడ్ ఎగ్జిక్యూట్ విత్ ఇన్ దిస్ రిస్ట్రిక్టెడ్ విండో విల్ బీ కన్సిడర్డ్ ఏ వయోలేషన్. ఓకే, వయోలేషన్ అనేది మనకి క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి హై ఇంపాక్ట్ న్యూస్ అనేది 3 PM నుంచి ఉంటుంది, రిస్ట్రిక్షన్ విండో 250 ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ మనకు చెప్తున్నాడు, ఒకవేళ మనకి ఇంపాక్ట్ న్యూస్ అనేది 3కి ఉందనుకోండి, మధ్యాహ్నం 3 గంటలకి న్యూస్ ఉందనుకోండి, అది రిస్ట్రిక్టెడ్ విండో అనేది 250కి, తర్వాత 310కి, తర్వాత మనం 310 తర్వాత మనం ట్రేడ్ అనేది ఓకే దాన్ని మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. ఇక్కడ మనం ఒకవేళ 255కి మనం చేసినా కానీ లేదు 335 కానీ మనం చేసినా మనకి ఇక్కడ వయలేషన్ అని చెప్పేసి మనకు పడుతుంది కదా. ఓకే, అటువంటి నోటిఫికేషన్స్ మనకు పడితే అకౌంట్ అనేది బ్రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే మన పేమెంట్ వచ్చేటప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడతారనమాట. ఓకే, సో ఇవన్నీ కేర్ఫుల్గా చదువుకోండి. సో ఎవ్రీథింగ్ మీరు కేర్ఫుల్గా చదువుకొని సో మీకు ఏ అకౌంట్ కావాలనుకుంటే ఆ అకౌంట్ అనేది మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. బోల్ట్ అకౌంట్ గురించి చెప్పాను కదా, సో అదే స్టైల్లో మనకి షార్క్ ఫండెడ్ ప్రైమ్ 2 స్టెప్ మోడల్ ఉంది. సో ఇందులో కూడా సేమ్ రూల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ప్రాఫిట్ ఎంత అచీవ్ అయితే అంత అని చెప్పేసి ప్రతిదీ కనిపిస్తుంది అనమాట. సో ఎవ్రీ రూల్ అనేది మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఉంటుంది అనమాట సైట్లో. సో ట్రేడింగ్ రూల్స్ అండ్ గైడ్లైన్స్ అని చెప్పేసి మీకు బోల్ట్ అకౌంట్ గురించి ఉంటుంది, ప్రైమ్ అకౌంట్ గురించి ఉంటుంది, ప్రైమ్ ఇన్స్టెంట్ అకౌంట్ గురించి ఉంటుంది, లైట్ ఇన్స్టెంట్ అకౌంట్ అండ్ లైట్ 1 స్టెప్ అండ్ లైట్ 2 స్టెప్స్. ఓకే, ఈ 1 స్టెప్ ఈ 2 స్టెప్స్ ఏంటి అంటే మీరు ట్రేడింగ్ అనేది 1 స్టెప్ కానీ 2 స్టెప్ కానీ బై చేసినట్లయితే వాటిని మీరు పాస్ చేయాలి. 2 స్టెప్ కానీ 1 స్టెప్ కానీ పాస్ చేసిన తర్వాత మీరు ఆ అకౌంట్ సక్సెస్ఫుల్గా మీరు పాస్ అయిన తర్వాత సో మీకు ఫండెడ్ అకౌంట్ అనేది వాళ్ళు ఇస్తారనమాట. సో అందులో మీరు ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. సో దానికన్నా మనకి ఈజీగా ఉండేది ఏంటి అంటే ఇన్స్టెంట్ అకౌంట్స్. సో అందరూ కావాలనుకునేది ఇన్స్టెంట్ అకౌంట్సే కాబట్టి మీరు బోల్డ్ అకౌంట్ ట్రై చేయండి. ఓకే, 30% వాళ్ళు తీసుకున్నా సో అంత ఇబ్బంది ఉండదన్నమాట. ఓకే, మనం ఎక్కువ రిస్క్ పెట్టి అది ఉండదు, కాకపోతే కేర్ఫుల్గా అయితే మనం ట్రేడింగ్ అయితే చేసుకోవాలి. లేదనుకుంటే మీరు షార్క్ ఫండెడ్ ప్రైమ్ అకౌంట్ ఉంటుంది కదా, సో ఇందులో కూడా మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే సో దీనికి సంబంధించింది కూడా మనకి చూపిస్తూ ఉంటుంది. ఇందులో కూడా 24 అవర్స్కి ఒకసారి మనం విడ్రా అయితే పెట్టుకోవచ్చు. ఓకే, ఇది గైస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మీరు ఈజీగా మీరు
షార్క్ ఫండెడ్ ప్రైమ్ కానీ షార్క్ ఫండెడ్ బోల్ట్ కానీ ఈ విధంగా కావాలనుకుంటే దీనిపై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ అకౌంట్ సైజు యూజ్ చేద్దాం అనుకుంటున్నారు, సో దానిపై అయితే ఆటోమేటిక్గా ఈ విధంగా ఓకే ఈ విధంగా క్లిక్ చేసి యూపీఐ ద్వారా మీరు ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే కోడ్ అనేది ఇక్కడ అప్లై చేయండి. సో కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్ వెళ్ళినట్లయితే మీకు కోడ్ అనేది అప్లై అయిపోతుంది. సో సమ్ 40% కానీ 30 to 40% మీకు ఇందులో మనకి మీకు ఆఫర్ అనేది వస్తుందన్నమాట. సో 4000 అనేది మనకి 2800 ఈ విధంగా అయితే వచ్చేస్తుంది, 3000కి అలా వచ్చేస్తుంది అనమాట. ఓకే ప్రొసీడ్ టు పేమెంట్పై క్లిక్ చేసినట్లయితే ఓకే సో ఓకే గైస్, సో ఈ విధంగా ప్రొసీడ్ టు పేమెంట్పై క్లిక్ చేసినట్లయితే మనకి అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో 40% ఆఫర్ వస్తుంది, దాంట్లో మనకి సమ్ అమౌంట్ పోగా మనకి అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీరు యూపీఐ ద్వారా, పేటిఎం ద్వారా, ఫోన్పే ద్వారా, సో ఈ విధంగా దేని ద్వారా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యూపీఐ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేది వస్తాయన్నమాట. మీరు ఇవి ఎంటర్ చేసైనా మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, సో ఈ విధంగా అమెజాన్ పే ఈ విధంగా చేయొచ్చు. లేదనుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో దీనిపై ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే స్కానర్ అనేది కనిపిస్తుంది. సో ఈ స్కానర్ అనేది మీరు స్కాన్ చేసేసి పేమెంట్ అనేది చేయాలి. ఆ పేమెంట్ కాడి ఇక్కడ ఎంత పేమెంట్ ఉందో ఆ పేమెంట్ని ఎంటర్ చేసి మీరు సెండ్ చేయవలసి ఉంటుంది. సెండ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీ ఫుల్ నేమ్ అనేది అడుగుతుంది, ఎంటర్ యువర్ నేమ్, మీరు దేంతో అయితే యాడ్ చేశారో. సో ఓకే మీరు సేమ్ బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వాలన్నమాట. ఓకే సో ఆ బ్యాంక్ డీటెయిల్స్ మీకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ మీకు సంబంధించిన యూపీఐ ద్వారా ఓకే ట్రాన్సాక్షన్ అయితే చేయండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే మీరు పే చేసేస్తారు కదా, పే చేసిన తర్వాత మీ నేమ్ ఇవ్వండి. పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ ఉంటుంది కదా, ఆ స్క్రీన్ షాట్ ఇమేజ్ అనేది మీరు పే చేసిన రిసిప్ట్ అనేది ఇక్కడ అప్లోడ్పై క్లిక్ చేసినట్లయితే మీ ఆ ఇమేజ్ కానీ వీడియో కానీ ఇక్కడ అప్లోడ్ చేసి డిపాజిట్పై క్లిక్ చేసేసినట్లయితే ఆటోమేటిక్గా వితిన్ 2 minutesలో మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయి వచ్చేస్తుంది. క్రియేట్ అయిపోయి వచ్చేసిన తర్వాత మీ మెయిల్కి మీ మెయిల్కి ఒక లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే వీళ్ళు ఇస్తారనమాట. ఓకే సో ఇక్కడ కేవైసీ ఉంటుంది, కేవైసీ అనేది ఫిల్ చేసేయండి. ఓకే వెరిఫికేషన్ సక్సెస్ అని ఉంది, మీకు కూడా వెరిఫికేషన్ సక్సెస్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ సర్టిఫికేట్స్ ఉన్నాయి, మనకి సర్టిఫికేట్స్ వస్తాయి. అండ్ ఇక్కడ పేఅవుట్స్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. సో పేఅవుట్పై క్లిక్ చేసిన తర్వాత మనకి అవైలబుల్ పర్ పేఅవుట్ ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తూ ఉండదు అనమాట. ఇక్కడ పెండింగ్ రిక్వెస్ట్లు అండ్ విత్డ్రా రిక్వెస్ట్ క్రిప్టోకి కానీ బ్యాంక్ కానీ అని అడుగుతుంది. మీరు ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేయండి, కాకపోతే మీరు విత్డ్రా వచ్చేసరికి క్రిప్టోకి అయితే సెండ్ చేసుకోండి. క్రిప్టో ఏంటి అంటే TRS-20 అడ్రస్ అనేది బైనాన్స్ ద్వారా కానీ ట్రస్ట్ వాలెట్ ద్వారా కానీ మీరు రిసీవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే రిక్వెస్ట్ క్లిక్ చేసేసిన తర్వాత మనకి వితిన్ 24 to 48 అవర్స్లో మనకి వచ్చేస్తుంది అనమాట. ఓకే గైస్ సో ఈ విధంగా అయితే మీరు పేఅవుట్స్ అయితే తీసుకోవచ్చు ఈ షార్క్ ఫండెడ్ అకౌంట్ గురించి అయితే. ఓకే గైస్ ఇది గైస్ ఈ వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.